హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు విజయ్. మీరు చూస్తున్నది ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్. నేడు రైతులు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే వరి నాట్లు వేసుకొని 10 నుంచి 20 రోజుల మధ్యలో ఉన్నారో వారి పొలాలలో చూసుకున్నట్లయితే మొగి పురుగు సమస్య అనేది చాలా ఉధృతమైన స్థాయిలో కనిపించడం జరుగుతుంది. మరియు వీటికి సంబంధించిన మందులు మార్కెట్లో చాలా రకాలుగా ఉన్నాయి. ఆ మందులు మనం గనక ఒకసారి చూసుకున్నట్లయితే ముందుగా చూసుకున్నట్లయితే అదమా కంపెనీ వారి బరుజ్ మందు నా లిస్ట్లో ఫస్ట్ ది బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు. ఎకరానికి 3 కిలోలుగా చల్లుకోవాలి. దీంట్లో టెక్నిక్ చూసుకున్నట్లయితే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 7.5%గా మరియు ఎమెమెక్టిన్ బెంజైడ్ 0.25%గా ఉన్నాయి. ఇది చల్లుకుంటే రైతుకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నా సజెషన్. రెండోది వచ్చేసి నిచినో కంపెనీ వారి శౌరి అనే మందు ఎకరానికి 5 కిలోలుగా చల్లుకోవాలి. దీంట్లో ఫ్లూబెండమైడ్ 0.07% జిఆర్ గ్రాన్యువల్స్గా ఉన్నాయి. మరియు మూడోది వచ్చేసి ఫెటెరా ఎకరానికి 4 కిలోలుగా చల్లుకోవాలి. దీంట్లో క్లోరాంట్రనిఫోల్ 0.4%గా ఉన్నాయి. ఇది రైతులందరికీ తెలిసిన విషయమే. మొగి పురుగు కోసం మొదటిగా వచ్చిన మందులుగా ఇది ఫెటెరా చెప్పుకోవచ్చు. తర్వాత స్థానాలలో మనం చూసుకున్నట్లయితే సింజెంటా కంపెనీ వారి విట్టాకో మందు ఇది ఎకరానికి 2.5 కిలోలుగా చల్లుకోవాలి. దీంట్లో మనం టెక్నిక్స్ కనుక చూసుకున్నట్లయితే థైమందాక్సిన్ 1% గాను క్లోరాంటనిలిప్రోల్ 0.5% జిఆర్ గాను చెప్పుకోవచ్చు. మరి తర్వాత స్థానాల్లో మనం చూసుకున్నట్లయితే పిఐ కంపెనీ వారి వైబ్రెంట్ అనే మందు ఇది ఎకరానికి 5 కిలోలుగా చల్లుకోవాలి. దీంట్లో మనం టెక్నిక్స్ కనుక చూసుకున్నట్లయితే సైక్లోమ్ హైడ్రోజన్ ఆక్సలైడ్ 4% జిఆర్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం విల్లోవుడ్ వారి ఎగ్జోటికా గురించి చెప్పుకోవాలి. ఇది ఎకరానికి 6 కిలోలుగా చల్లుకోవచ్చు. దీంట్లో మనం టెక్నిక్స్ కనుక చూసుకున్నట్లయితే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 4%, పిప్రోనిల్ 0.5% సీజీగా చెప్పుకోవచ్చు. ఇది కూడా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కూడా ది బెస్ట్ మందుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం రైతులకు పరిచయం అక్కర్లేని మందు కెల్డాన్ 50 SP ఇది ఎకరానికి 8 నుంచి 10 కిలోల వరకు చల్లుకోవచ్చు. దీంట్లో మనం టెక్నిక్స్ కనుక చూసుకున్నట్లయితే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 50% SPగా ఉంటుంది. ఇదైతే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొగి పురుగును చంపడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది నాగార్జున 4G గుళికలు ఇది ఎకరానికి వచ్చేసి 5 కిలోలుగా చల్లుకోవాలి. దీంట్లో కూడా మనం చూసుకున్నట్లయితే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 4% టెక్నిక్గా చూసుకోవచ్చు. రైతులు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఇప్పటిదాకా చెప్పిన మందులలో కొన్నిటినే రైతులకు ఉపయోగపడే ది బెస్ట్ మందు అని చెప్పాను. ఇది వచ్చేసి బయర్ కంపెనీ వారి వయాగో మందు ఇది ఎకరానికి 100 నుంచి 120 mlగా వేసుకోవచ్చు. దీని టెక్నిక్ కనుక మనం చూసుకున్నట్లయితే టెట్రానిలిప్రోల్ అనే మందు దీంట్లో ఉంటుంది. ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. మనకు ఇది కూడా వచ్చేసి బేయర్ కంపెనీ వారి రీజెంట్ అల్ట్రా మందు ఇది ఎకరానికి 4 కిలోలుగా చల్లుకోవాలి. దీని టెక్నిక్ కనుక మనం చూసుకున్నట్లయితే పిప్రోనిల్ 0.6%గా ఉంటుంది. ఇదే విధంగా మనం మొగి పురుగు కోసం ఇతర కంపెనీలలో లభించే క్లోరాంట్రనిలిప్రోల్ మందు కనుక ఇతర కంపెనీల ప్రోడక్ట్లు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ మందులలో మొదటిగా మనకు యూపీఎల్ వారి సెన్జీ జిఆర్ మందు, తర్వాత వచ్చేసి ఇది ఐఏఎల్ వారి మిషన్, ఇది వచ్చేసి కోస్కో పిఐ కంపెనీ వారిది, ఇది అదామా కంపెనీ లెపిడోస్ మందు, ఇది వచ్చేసి ప్రముఖ ధనుక వారి కవర్ అనే మందు, ఇది వచ్చేసి ఎఫ్ఎంసి వారి కొరోజెన్. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న మందులు అన్నీ వరి పంటలో నష్టం కలిగించే మొగి పురుగు మరియు కాండం తొలుచు పురుగు, ఆకు చుట్టూ పురుగు మరియు వాటి నివారణ కోసం వాడే మందుల గురించి మీకు విలువైన సమాచారాన్ని అందించాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పటిదాకా చెప్పిన టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.